సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వైఎస్ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు చెందిన వాటాలను వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డి పేరుతో బదలాయింపు వ్యవహారంలో ప్రతివాదిగా ఉన్న వైఎస్ షర్మిల కౌంటర్ దాఖలు చేస్తారని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్కు నివేదించారు. ఇందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. దీంతో ట్రైబ్యునల్ విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. అప్పటి వరకు జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీల వాటాలను వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డి పేరుతో బదలాయింపు వ్యవహారంలో యథాతథ స్థితి కొనసాగించాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. విజయమ్మ, జనార్దన్ రెడ్డి పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్ల సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు గతంలో ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్లో పిటిషన్ వేశారు. విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల పేర్లను పునరుద్ధరించాలంటూ గతేడాది జూలై 29న తీర్పు వెలువరించింది. హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేయాలని కోరుతూ ఎన్సీఎల్టీ చెన్నై బెంచ్లో సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఎన్సీఎల్టీ సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రతివాదిగా ఉన్న షర్మిల తరపు న్యాయవాది కౌంటర్ వేయడానికి గడువు కోరారు. వాదనలు విన్న ధర్మాసనం షర్మిలతో పాటు ఇతర ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.